నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న అద్భుతమైన రామనాథస్వామి ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. పరమశివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు సుమా, అది మన సంస్కృతికి, చరిత్రకి, అలాగే అపారమైన భక్తికి ఒక సజీవ సాక్ష్యం. అసలు దీని వెనుకున్న ఆ అద్భుతమైన కథేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇక అసలు విషయానికొస్తే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఆలోచించండి. కేవలం పిడికడు ఇసుకతో నిర్మించినట్లు చెప్పబడే ఒక చిన్న శివలింగం కాలక్రమంలో హిందూ వాస్తుశిల్పంలోనే అతి పొడవైన రాతి కారిడార్గా ఎలా మారింది? ఒక చిన్న విశ్వాసం అంత పెద్ద చారిత్రక అద్భుతంగా ఎలా రూపాంతరం చెందింది అనేది నిజంగా ఒక అద్భుతమైన మిస్టరీ గదూ. ఆ రహస్యాన్ని మనం ఈరోజు విప్పబోతున్నాం. ఈ క్షేత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణలో ప్రధానంగా 4 విషయాలు చూడాలి. అవేంటంటే పౌరాణిక మూలం, శతాబ్దాల నిజమైన చరిత్ర, ఆలయ వాస్తుశిల్ప కళాఖండాలు మరియు భారతదేశపు ఆధ్యాత్మిక కేంద్రంగా దీనికున్న ప్రాముఖ్యత. సరే, ముందుగా మనం పౌరాణిక మూలం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచే మన అసలు కథ మొదలవుతుంది. మనందరికీ రామాయణం తెలుసు కదా. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు తనకంటిన బ్రహ్మహత్యా పాతకాన్నే తొలగించుకోడానికి పరమశివుణ్ణి పూజించాలని అనుకుంటాడు. అందుకోసం సాక్షాత్తు ఆ హిమాలయాల నుండి ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని పంపిస్తాడు. అయితే పూజా సమయానికి హనుమంతుడు తిరిగి రాలేదు. ఆ ఆకస్మిక పరిస్థితుల్లో సీతాదేవి అక్కడే సముద్రతీరంలో ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారుచేస్తుంది. చూశారా, ఒక చిన్న ఆలస్యం వల్ల ఎంత గొప్ప భక్తిపూర్వకమైన ఘట్టమావిష్కృతమైందో. అదే నేడు మనం చూస్తున్న ప్రధాన దైవం. అందుకే ఈ దేవుడికి రామనాథస్వామి అనే పేరు స్థిరపడిపోయింది. దీని అర్థం అక్షరాల రాముడికి దేవుడు అని. ఈ అధికారిక నామం ఆ ఆలయ పౌరాణిక చరిత్రను ఎంత అద్భుతంగా తనలో ఇముడ్చుకుందో కదా. ఆ పురాణ గాథే ఈ క్షేత్రపు శాశ్వత గుర్తింపుగా మారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, రామాయణ మహాయుద్ధానికి ముందు శ్రీరాముడు రామేశ్వరం నుండి లంక వరకు ప్రసిద్ధమైన రామసేతు వంతెనను నిర్మించింది కూడా ఇక్కడి నుండే అని గట్టిగా విశ్వసిస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతం రామాయణంతో ఎంత లోతుగా మమేకమైందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక పురాణాల నుంచి కాస్త బయటకొచ్చి శతాబ్దాల నిజమైన చరిత్రను ఒకసారి చూద్దాం. అదెలా సాగిందో తెలుసుకుందాం. కాలానుక్రమంగా చూస్తే 7వ శతాబ్దంలో నాయన్నార్లు అనబడే ప్రాచీన శైవ సాధువుల కాలంలో ఇదొక చిన్న సాధారణ రూపంలో ఉండేది. ఆ తర్వాత 12వ శతాబ్దంలో పాండ్యరాజులు అలాగే శ్రీలంక రాజులు ఈ గర్భగుడి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే 1311లో ఢిల్లీ సుల్తానేట్కు చెందిన మాలిక్ కఫూర్ ఈ ప్రాంతంపై దాడి చేశాడు. దాడులు జరిగినా ఈ ఆలయం ఎక్కడా దెబ్బతినకుండా మళ్లీ నిలబడింది. చివరగా 17వ శతాబ్దంలో సేతుపతి పాలకులు ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నంత బ్రహ్మాండంగా విస్తరించారు. సరిహద్దులు దాటి భిన్న దేశాల రాజులు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావడం నిజంగా గ్రేట్ కదూ. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన ఆలయ వాస్తుశిల్ప కళాఖండాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకో ఆశ్చర్యకరమైన వాస్తుశిల్ప వాస్తవం చెప్తాను వినండి. భారతదేశంలోని అనేక హిందూ దేవాలయాలన్నింటిలోకెల్లా రామనాథస్వామి ఆలయానికే అతి పొడవైన కారిడారుంది. ఒకప్పుడు ఇసకలింగమున్న చిన్న ప్రదేశం శతాబ్దాల తరబడి శిల్పుల చేతిలో పడి ఇంతటి భారీ రాతి కట్టడంగా మారడం వాట్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనిపిస్తుంది గదా. ఇక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 22 అనే సంఖ్య వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన తీర్థాల అంటే బావుల సంఖ్య ఇది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ 22 పవిత్ర జలాల్లో స్నానమాచరించడాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ బావుల నిర్మాణం కూడా ఈ ఆలయ అద్భుత వాస్తుశిల్పంలో ఒక భాగమే. ఈ తీర్థాలతో పాటుగా ఈ ఆలయ నిర్మాణంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది దీని భారీ స్తంభాలతో కూడిన కారిడార్లు, అలాగే ఆకాశన్నంటే ఎత్తైన గోపురాల గురించి. ఆ సుదీర్ఘమైన నడవాలో నడుస్తుంటే అడుగడుగునా మనకు కనిపించే శిల్పకళా నైపుణ్యం చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇసుకతో చేసిన ఆ మూలవిరాట్టుకు ఇవి ఎంత గొప్ప రక్షణ కవచంగా నిలుస్తున్నాయో కదా. ఇక మన చివరి భాగానికి వచ్చేశాం. భారతదేశపు ఆధ్యాత్మిక కేంద్రం. ఇది భక్తులకు ఎందుకంత ముఖ్యమో చూద్దాం. దీని ఆధ్యాత్మిక బరువును గమనిస్తే రామనాథస్వామి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న పరమశివుని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి.
అంతేకాకుండా అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. దీన్ని బట్టి హిందూ తీర్థయాత్రలలో ఈ క్షేత్రం ఎంత కీలకమైనదో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అసలైన అద్భుతమేంటో తెలుసా? సాధారణంగా విభిన్నంగా ఉండే రెండు గొప్ప ఆధ్యాత్మిక మార్గాలను ఈ ఆలయం చాలా సహజంగా ఏకం చేస్తోంది. ఒకవైపు పరమశివుణ్ణి ఆరాధించే శైవమతం, మరోవైపు శ్రీరాముణ్ణి అంటే విష్ణువును ఆరాధించే వైష్ణవమతం. ఈ రెండు సాంప్రదాయాలకు చెందిన భక్తులను సమానంగా ఆకర్షించే అరుదైన ఏకైక పుణ్యక్షేత్రమిదే. దేవుళ్లకే దేవుడు పూజించిన క్షేత్రం కాబట్టే దీనికి ఆ విశిష్టత దక్కిందన్నమాట. సో మనం ఇప్పటివరకు చర్చించిన దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, రామేశ్వరం ఆలయ చరిత్ర అనేది పురాణాలు మరియు నిజమైన చరిత్రల అద్భుతమైన సమ్మేళనం. ఈ క్షేత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు శ్రీరాముడి రామాయణ విశ్వాసం, అలాగే వివిధ రాజులు చెక్కిన శిలల చారిత్రక ఆధారాలు ఈ రెండూ ఖచ్చితంగా అవసరమే. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక అద్భుతమైన కట్టడం ఇటు పౌరాణిక విశ్వాసాలతో, అటు శతాబ్దాల వాస్తవ రాజచరిత్రతో సమానంగా రూపుదిద్దుకున్నప్పుడు అసలు పురాణం ఎక్కడ ముగుస్తోంది, ఆ చారిత్రక శిల ఎక్కడ మొదలవుతోంది అని విడదీసి చూడటం నిజంగా అవసరమా? ఆ అపారమైన మానవ భక్తికి, ఈ గట్టి రాతి కట్టడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను చెరిపేయడమే రామనాథస్వామి ఆలయం సాధించిన అతిపెద్ద విజయం. ఈ విశ్లేషణ మీ అందరికీ రామేశ్వరంపై ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. దేవుడికి ఇసుకతో అర్పించిన నైవేద్యం అద్భుతమైన రాజభవనంగా మారిన తీరు అక్షరలా వర్ణనాతీతం కదూ. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.